లేదా? నమ్మకమే జీవితం. దీంట్లో మనం పైసలు కట్టట్లే. నాకు 1,00,000 వచ్చింది, కారు వచ్చింది, కుమారుని కారు వచ్చింది, చారీసారి కారు వచ్చింది. మీరు ఈరోజు కొత్తగా వచ్చిన మనిషికి ఒక 20,000 కడితే అది ఉంటుందో మధ్యలో బీకుద్దో తెలియదు. పైసలు కట్టుడు ఉందా దీంట్లో? ఏం లేదు కదా. మరి ఎందుకు చాలా మంది వెస్టీజ్ అంటే రావట్లేదు? వీళ్ళు ఎంత పడుతున్నారు, వాళ్ళు రావట్లేదు. ఏం లేదు దీంట్లో, ఏదో అనుకుంటున్నారు వెస్టీజ్ అని. ఆలోచించి చెప్తా, నాకు టైం కుదరదు, నేను బిజీ. ఏం బిజీ? సబ్బు పేస్ట్ వాడుకోవడానికి బిజీ అని బిజీ. అంతే కదా వాడమనేది. ఈ బ్రాండ్ వాడండి. కొంతమంది నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నాడు. నాకు దోస్తులకు అతను 6 నెలల నుంచి ప్రొడక్ట్ వాడమంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నాడు. నేను అనుకుంటున్నా, మరి 6 నెలల నుంచి స్నానం చేస్తున్నా లేదా? ఏ సార్, బయట సోప్తో వాడుతున్నాం, వెస్టీజ్ సబ్బు రుద్దుకోమని చెబుతున్నాం. అంతే కదా నేను చెప్పేది. దానికి ప్రాబ్లమ్స్, బిజీ, నాకు కుదరదు. చాలా మంది నేను జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, జాబులు చేసేవాళ్ళు వెస్టీజ్ లేకొచ్చి జాబులు వదిలేసిన వాళ్ళు. నువ్వేమో ప్రిపేర్ అవుతున్నావు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసుకోకూడదా? దీని గొప్పతనం తెలిస్తే అందరూ గౌరవించాలి. డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు గౌరవిస్తున్నారు వెస్టీజ్ని. ఎందుకని 10 మందికి హెల్ప్ చేస్తుంది వెస్టీజ్. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2004 నుంచి ఉంది, మనకు తెలియదు. నాకు 2017లో నా దోస్తు వచ్చి చెప్తే వెస్టీజ్ ఉందని తెలుసు. అప్పటిదాకా వెస్టీజ్ గురించి నాకు తెలియదు. మీకు కూడా మీ దోస్తు చెప్పకపోతే తెలుసుదా? తెలియదు. ఇప్పటికి చాలా మంది వెస్టీజ్ అంటే ఏ కంపెనీ అని అడుగుతున్నారు. 2004లో పుట్టింది, ఇప్పుడు 2025 వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అంటే 21 కంప్లీట్ అయింది. జూన్ 2వ తారీఖు ఇది స్టార్ట్ అయింది. మన జూన్కు 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో వెస్టీజ్ మనలాంటి డిస్ట్రిబ్యూటర్లు అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కేకులు కట్ చేసారు. బయట 8 దేశాల్లో కేకులు కట్ చేసారు. కానీ కొంతమంది ఇప్పుడు కూడా వెస్టీజ్ అంటే కొత్తగా వచ్చిందేమో, 6 నెలలు ఉంటుందా, ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయినాయి అంటున్నారు. ఎన్నో వచ్చిపోయినాయి, పైసలు కట్టించుకొని మోసం చేసిపోయింది. ఇందులో ఒక ఎన్పి కూడా మనం కట్టడు. నేను నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చిన వెంటనే జాయిన్ కాలా. నేను మనిషినే కదా, ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయినాయి, ఇది కూడా పోతుంది అన్నటువంటి అనుమానం, అపోహతో ఒక 5 నెలలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడిని కాదు. బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు అని చెప్పు. మీరు కూడా చేస్తున్నారు, చేసి ఉంటారు ఇంచుమించుగా. అట్లా ఒక 5 నెలలు సతాయించిన. కానీ వెస్టీజ్ వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా వదిలిపెడతారా? బొక్కలేకపోయినా వదిలిపెట్టరు. ఏదో ఒక రోజు నేనైతే పట్టుకొస్తారు. ఇళ్ళలో చాలా మంది 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు ఎంట పడితే ఈ రోజు దొరికింది, టైం బాగుంది. అట్లా నన్ను కూడా 5 నెలల తర్వాత ఒకరోజు పొద్దుగాలు నేను నిద్ర లేకముందే ఇంటికి వచ్చి గట్టిగా పట్టుకొని మీటింగ్ తీసుకుపోయింది, బండి ఎక్కించుకొని. నేనన్నా ఫోన్ చేసి రావచ్చు కదా అన్నా. ఫోన్ చేస్తే నేను దొరికేటోనే చెప్పాలి. వెనకోళ్ళు డల్గా ఉంటే నీకు అర్థం కాదు, దొరుకుతారా? అందుకే వాళ్ళు ఫోన్ చేయకుండా వచ్చారు. వాళ్ళకి తెలిసి ఎలా పట్టుకోవాలి మనల్ని. మన దగ్గర తెలియటట్లుంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళకుంటే ఉండవా? 5 నెలలు తప్పించుకున్నా, తర్వాత తప్పించుకోలేకపోయినా పొద్దుగాలు వచ్చి పట్టుకొని మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్ నా జీవితానికి మలుపు అన్నమాట, టర్నింగ్ పాయింట్. అది ఏ జన్మలో మరి మా తల్లిదండ్రులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేసిందేమో నాకు ఈ గౌరవం దొరుకుతుంది వెస్టీజ్ ద్వారా. వెస్టీజ్ లేకపోతే నా లైఫ్ 30,000 సంపాదించుకునేవాడిని. సెకండ్ హ్యాండ్ బైక్ నాది, పెట్రోల్ సరిగా ఉండేది కాదు. ఎప్పుడు మధ్యలో ఆగిపోతే మళ్ళీ దొబ్బుకుంటూ పోయి పెట్రోల్ పోయించుకునే స్థాయి 2017-18లో నా లైఫ్. ఈరోజు నాకు ఒక సినిమా లైఫ్ లాగా ఉంది. ఈరోజు ఏపీ తెలంగాణలో నేను ఎక్కడ అడుగు పెట్టినా ఇట్లా కొన్ని వేల మంది గౌరవిస్తున్నారంటే ఈ పుణ్యం వెస్టీజ్ కంపెనీకి జరగాలా నాకు కాదు. ఈ జిల్లా ఆ జిల్లా కాదు. ఇప్పుడు కేరళ నేను అడవుల్లో ఎంఎస్ఆర్ ఫోటో వేసి పెట్టినా జనం అయితే వస్తారు. ఎక్కడి నుంచి వస్తారో జనం వచ్చి కూర్చోండి. వెస్టీజ్ గెలిచినాం, గెలిపిస్తున్నాం. దీంట్లో ఉన్న నిజాయితీ, నీతి అర్థం చేసుకున్నాం. మీటింగ్కి వెళ్ళి ప్రోడక్ట్లు వాడమన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా కొత్తగా వచ్చారు, పొలం 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉంది. 1 ఎకరా మంద వాడండి. రిజల్ట్ మంచిగా వస్తే మిగతాది వాడండి. సింపుల్. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుద్ది? 1500-1600 అవుద్ది. మా చారీ సార్లు ఇక్కడ చాలా మందికి ఇచ్చారు రైతులకి. రిజల్ట్ ఉంది. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు వాడే రైతులు కూడా మన వెస్టీజ్లో. మీరు వద్దు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి 1 ఎకరాకి యూజ్ చేయండి. నేను మీటింగ్లో చెప్పాను, ఇట్లా అగ్రికల్చర్ ప్రొడక్ట్లు వెస్టీజ్లో ఉన్నాయంటే నేను చెప్పా, సార్ నాకు పొలం లేదు అని చెప్పాను. లేకుంటే లిమిట్ తీసేయి. పొలం ఉంటే ట్రై చేయి. పొలం ఉన్న వాళ్ళందరూ వాడాలని ఏమైనా రూల్ పెట్టిందా? నీకు నమ్మకం వస్తే 1 ఎకరా మంది వాడు. నాకు పొలం లేదు సార్ అన్న. పొలం లేకుంటే ఇంకా వేరే ప్రొడక్ట్లు ఉన్నాయి వాడమని.
ఏ ప్రోడక్ట్ ఉన్నాయి హెల్త్కి సంబంధించి ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, బీపీ, ఫైల్స్, బ్యాక్ పెయిన్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, భీమరావులాగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, ఇరిగ్యులర్ పీరియడ్స్, సైట్ ప్రాబ్లం, ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ అంటే ఒక రకంగా ఫుడ్ లాగా అనమాట. ఫుడ్ క్యాప్సూల్, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే వీటిని. ఫుడ్ సప్లిమెంట్ అంటే ఏంటి నాకు తెలియదు, అది అక్కడ ఉన్నాయి చూడండి. నోని అని, ఫ్లాక్సిడాల్ అని, సి బక్తాన్ అని చెప్పేసి, కొలెస్ట్రామ్, స్పిరులినా, ఇట్లా దాదాపు ఒక 70-80 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఏమైనా కొనాలా సార్? ఇప్పుడు కొనమని ఏమైనా టార్గెట్ పెట్టిందా? ఉన్నాయి. నమ్మకం ఉన్న వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. మీకు నమ్మకం ఉంటే వాడండి, లేకపోతే లివి. కొన్ని కంపెనీలు ఎట్లుంటాయి, ఇవన్నీ బాగా పనిచేస్తాయని చెప్పి మీరు బలవంతంగా కొనిపిస్తారు. 10,000 12,000 కట్టాలా, కొనాలి ప్యాకేజీ. వద్దన్నా ఒప్పుకోరు. ఇక్కడ లేవు, ఉన్నాయి. నీకేమైనా గ్యాస్ ట్రబుల్ ఉంది, ట్రై చేస్తానంటే వాడు. లేదు సార్ నాకు నమ్మకం లేదు, నీ పెట్టేసి. లేదు నాకు సైట్ ప్రాబ్లం ఉంది, వాడండి. చాలామంది చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్పెడ్స్ వస్తున్నాయి సైట్ ప్రాబ్లం వల్ల. ఒక 2-3 months మన వాడి స్పెడ్స్ తీసేసినామని నాతో కొన్ని 100 మంది చెప్పుకుంటారు. చాలా మంది తల్లులు, సార్ మా బాబుకి సైట్ ఉన్నది, వెస్టీజ్లో 3 నెలలు సప్లిమెంట్ వాడి ఇప్పుడు సెట్ చేపిస్తే సైట్ తగ్గింది, స్పెడ్స్ కూడా తీసేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, థ్యాంక్ యూ వెస్టీజ్ అంటాను. బీపీ తగ్గిన వాళ్ళు ఉన్నారు, షుగర్ లెవెల్స్ 350 ఉన్న వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు, హార్ట్లో వాల్ బ్లాక్ అయింది, స్టంట్ వేయాలన్న వ్యక్తులు కూడా మన సప్లిమెంట్స్ వాడించి తర్వాత ఒక 2-3 months తర్వాత పోయి చెక్ చేపిస్తే నీ వాల్ క్లియర్ అయిపోయింది, ప్రాబ్లం లేదు, స్టంట్ వేయాల్సిన అవసరం. అట్లాంటి రిజల్ట్ ఉన్నాయి. మిమ్మల్ని కొనమని బలవంతంగా ఎవరికి చెప్పట్లేదు. నమ్మకం జర్నీ చేయండి, నమ్మకం. ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకుంటే తగ్గుతాయి, ప్రాబ్లం లేని వాళ్ళు అడ్వాన్స్గా వాడుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా. అది మా నమ్మకం. మిమ్మల్ని వాడమని అయితే ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, ఓకేనా? ఆ వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్కు, ఇంట్లో వాడుకునే డైలీ ప్రొడక్ట్స్. పేస్ట్ మనం ఇప్పుడు దాకా ఏ పేస్ట్లో వాడిందో తెలియదు. ఒక్క పేస్ట్ ఇది వాడి చూడండి, మీరే కరెక్ట్ అవుతుంది. నేను చెప్పేది కాదు. ఎంత ఉంది పేస్టు? జస్ట్ ఒక 75 రూపాయలు, ఎంత 60 రూపాయలు. ఇంతకుముందు కొన్ని కంపెనీలు వచ్చినాయి, మా పేస్ట్ సూపర్ పేస్ట్ అని 250 కూడా అమ్మారు. మా పేస్ట్ కూడా చాలా మంది చెబుతున్నారు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతున్నాయి సార్, పంటి తీపి తగ్గింది, చిగుళ్ళ నుంచి బ్లడ్ వచ్చేది తగ్గింది, నోటి దుర్వాసన తగ్గింది, చాలా బాగుంది పేస్ట్. రేటు మాత్రం 65 రూపాయలు. అదే నేను అనుకున్నాను, ఓనర్లో నేనైతే ఇది కూడా 250 పెట్టేవాడిని. మరి పళ్ళ తీపులు, పళ్ళ నొప్పులు తగ్గుతుంటే 65కి ఇస్తే విలువ ఏం తెలుస్తుంది దానికి? అట్లా మన కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ బయట లేవు మార్కెట్లో. బయట ఉంది పేస్ట్, ఈ పేస్ట్ లేదు. బయట చాపత్తా ఉంది, ఈ చాపత్తా వేరు. బయట కుకింగ్ ఆయిల్ వేరు, వెస్టీజ్ ఆయిల్ వేరు. సార్ ఏం సార్ మీరు నవ్వుతున్నారు? ప్లీజ్ సీరియస్ నేను చెప్పేది, మీరు నవ్వట్లేదు. బయట ఆయిల్ ఉంది, ఇప్పుడు దాకా మనం ఏ ఆయిల్ వాడాం సార్? ఫ్రీడమే కదా ఎక్కువ మంది, లేదా పల్లి ఆయిల్, లేదా పైసలు లేకపోతే పామ్ ఆయిల్. నేను పామ్ ఆయిల్ వాడినా, పల్లి ఆయిల్ వాడినా, ఫ్రీడమ్ వాడినా బిఫోర్ వెస్టీజ్. ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చినాక దేవుడి దయ వల్ల వెస్టీజ్ కంపెనీ రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు ద్వారా తయారు చేసినటువంటి ఆయిల్ ఉందని నాకు తెలియదు. మీటింగ్కి వచ్చి ఒక ఆయిల్ కొనుక్కొని వెళ్ళినా, 8 సంవత్సరాలకి వెళ్ళి ఇదే ఆయిల్ వాడుతున్నా. 8 సంవత్సరాలకి వెళ్ళి ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి సిక్ అవ్వకుండా ఉన్నా. 8 years. చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఈ ఆయిల్ నాకు దొరికినందుకు. వెస్టీజ్లో ఈ ఆయిల్ ఉంది. ఎన్ని రకాల ఆయిల్ ఉన్నాయి వెస్టీజ్లో అంటే ఒకే రకం ఆయిల్ ఉంది. డాక్టర్ వచ్చినా అదే, యాక్టర్ వచ్చినా, ఆటో డ్రైవర్ వచ్చినా, ఇంకా చిన్న వ్యక్తి వచ్చినా, సబ్కా మాలిక్ ఏక్ అని. ఆరోగ్యం అనేది అందరిది ఒకటే, అవునా కాదా? అందుకే ఈ కంపెనీ అందరికీ ఒకే రకం ఆయిల్ డిజైన్ చేసింది. ఇంకా డబ్బు కావాలంటే ఈరోజు మాలాగా పనిచేసే వాళ్ళు ఒక 3-4 కోట్ల మంది ఉన్నారు వెస్టీజ్లో. 3-4 కోట్ల మందికి మెంబర్షిప్ ఐడి ఫ్రీగా ఇస్తుంది. ఒక ఐడికి ఒక 2,000-3,000 వసూలు చేసుకుంటే అప్లికేషన్ ఫీజు అని ఇస్తామా, ఇవ్వమా? మేము చెప్పాలా? ఇస్తాం కదా. పైసలు రావా కంపెనీకి? తీసుకోవాలా? ఫ్రీగా ఐడి ఇస్తున్నాడు మనకి. 21 సంవత్సరాలకి వెళ్ళి ఒక 4 కోట్ల మందికి ఫ్రీగా ఐడిని ఇచ్చిండు. ఆ ఐడి ద్వారా మనం పర్చేజ్ చేసుకుంటాం. అప్లికేషన్ ఫీజు అని వసూలు చేయొచ్చు, డబ్బు తీసుకోలేదు. ఒకే ఆయిల్ పెట్టిండు అందరికి ఆరోగ్యాన్ని పంచాలి అని. డబ్బే సంపాదించుకోవాలంటే ఒక 10 రకాల ఆయిల్ కూడా పెట్టి మీరు ఎవరైనా ఎట్లా పోండి, నాకు డబ్బు కావాలని అమ్ముకోవచ్చా లేదా? కొంచెం మీరు యాక్ట్ చేయాలా? అమ్మచ్చా లేదా సార్? ఉందా? నీకు ఇష్టం లేకుండా ఇదే ఆయిల్ వాడాలి. ఎందుకు? ఆరోగ్యం వస్తుంది. చాలా మంది ఆయిల్ చాలా సప్పగా ఉంది సార్ అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఇది మంచిగా ఉందని మనం అంటున్నాం, కొంతమంది ఇది బాగలేదంటే. నేను చెప్తున్నా, బయట ఆయిల్ ఏమేమి తయారు చేస్తారో మనకు తెలియదు, అవి టేస్ట్ బాగుంటాయి.
ఈ మధ్యకాలంలో ఎక్కడో వీడియో చూసాను నేను, చనిపోయిన గొర్రెలు బర్రెల నుంచి ఆయిల్ తయారు చేస్తున్నారంట. అది బాగా టేస్ట్గా ఉంటుంది. తౌడు ద్వారా తీసింది మరి సపరేట్గా ఉంటుంది. హెల్త్కు మంచిది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఆయిల్ బెనిఫిట్స్ గురించి. మీరు ఒకసారి చెక్ చేయండి. రైస్ బ్రాన్ ఆయిల్ బెనిఫిట్స్. ఇది థైరాయిడ్ రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి తగ్గుద్ది, హార్ట్ పదిలంగా ఉంటుంది, 0% కొలెస్ట్రాల్. ఇది వెయిట్ తగ్గుతున్నారు న్యాచురల్గా. మీరు ఈ ఆయిల్ 1 year వాడండి, మీరు ఒక 2-3 కిలోలు తగ్గుతారు బరువు. చూడంతా పోతుంది బాడీలో, చూడంతా స్వచ్ఛమైన. మా దృష్టిలో మంచి ఒక తీర్థంలాగా ఆయిల్ అంటే. బయట మీరు 3 లీటర్లు ఇప్పుడు ఫ్రీడమ్ మీద వాడతారు కదా, 3 లీటర్లు వాడే దగ్గర మంది 2 లీటర్లే అడ్జస్ట్ అవుతుంది, సరిపోద్ది. ఆయిల్ ఎక్కువ తీసుకోదు. ఈ ఆయిల్తో మీరు ఏదైనా చేయండి, పిండి వంటలు, ఏదైనా మురుకులో చక్రాలు చేస్తారు కదా, బయట ఆయిల్తో చేస్తే 10-15 రోజులు మంచిగా ఉంటాయి, తర్వాత స్మెల్ వస్తాయి. ఈ ఆయిల్తో చేయండి, 3 నెలలు కాదు 6 నెలలు కూడా స్మెల్ రావు. 3 సార్లు 4 సార్లు బిర్యానీ తిన్నా అరిగిపోతుంది, డైజెషన్ అవుతుంది మన ఆయిల్తో చేస్తే. బయట హోటల్లో బిర్యానీ జర ఫ్రీగా వచ్చింది, ఎక్కడైనా ఫంక్షన్లో గట్టిగా తింటే ఈవినింగ్ నీకు మళ్ళీ అది అట్లే ఉంటుంది కడుపులో, అవునా లేదా? ఈ ఆయిల్తో 4 సార్లు దీన్ని సెట్ చేయండి, మీరు అరిగిపోతుంది. నాకు చాలా మంది చెప్పారు, సార్ నాకు బిర్యానీ అంటే ఇష్టం, నేను 5 సార్లు తిన్నా అరిగిపోతుంది అంటున్నాను. ఒకే రకం ఆయిల్ వెస్టీజ్. ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్న కంపెనీ మన ఇంటికి వస్తే మనం చిన్న పిల్లల్లాగా తెలియక దీన్ని పక్కన పడేస్తున్నాం. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఇక్కడ, ఎవరన్నా లేదా? అది పాపమ్మ, ఆ పాపకి మనం 2000 రూపాయలు బెండ్ ఇస్తే బీరువాలో దాచుకుంటుందా, కింద వేస్తుందా? చెప్పాలా చెప్పాలా? తెలిసా తెలియక? వెస్టీజ్లు కూడా మీరు కూడా కొంతమంది పక్కన పెడుతున్నారు కదా తెలియక. మేమేం ఫీల్ అవ్వం. ఇప్పుడు అమ్మాయి కింద పడేసిందని కొడదావా, తిడదావా? మీరు కూడా అంతే, నో అంటే మేమేం ఫీల్ అవ్వం. ఇంకొకసారి తీసుకొచ్చి అంటిస్తే వాళ్ళకి ఎలా కూర్చున్నారు చూడండి. ఎర్రజెండా ఉద్యమ నాయకుడు ఆయన, మారిందా లేదా? ఇప్పుడు జై ఎర్రజెండా అనట్లా, ముందు జై వెస్టీజ్ జెండా అంటున్నాడు, తర్వాత ఎర్రజెండా. జాయిన్ అయినప్పుడే చెప్పాడు, గురువు గారు నాకు కారు రావాలి వెస్టీజ్లో, దేవుని దయవల్ల కారు వస్తే ఎర్ర కారే కొనాలన్నాడు. ఒకరోజు అన్నాడు, అది దేవుడు తదాస్తు అన్నాడు. ఒకరోజు అనుకుంటూ చెప్పినాడు, సరే సార్ ఒక్కరోజు అంటే దేవుడు మర్చిపోతాడు, రోజు మనం దాన్ని తలుసుకుంటూ పనిచేయాలి. స్టార్టింగ్లో చెన్నూరులో చారీ సార్ కోసం నేను వచ్చిన, అప్పుడు మన రష్మితారు అవి వీళ్ళు లేరు. చారీ సార్ కోసం వచ్చి నేను 3 రోజులు ఉంటాను, చారీ సార్ మీ దగ్గర ఫీల్డ్ చేస్తాను, చూపించు నాకు జనాలంటే. ఒక్కరోజు 4 చూపించేవాడు, 2వ రోజు పొద్దుగా నాకు ధర్నా ఉందని పోయేటోడు. మేడం దగ్గర నేను అన్నం పోడితే ఆ రోజంతా నేను ఖాళీగా ఉండేవాడు. మరుసటి రోజు వచ్చి మళ్ళీ పోయి తను కల్పించేవాడు. అప్పుడు మంచిర్యాల మేము ట్రైన్ దిగి చెన్నూరు బస్సుకి వెళ్ళాలి. ట్రైన్ దిగి రోజు పోయేటప్పుడు అనుకునేవాళ్ళు, మంచిర్యాలలో ఎవరన్నా మనం ఇట్లా ట్రైన్ జర లేట్ అవుతుంది, 1 గంట కూర్చోమనే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఎవరు లేరు, దిష్టి పట్టచ్చు. ఆ రైల్వే స్టేషన్లో కూర్చోవాలి ట్రైన్ లేకుండా, లేట్ వస్తే. ఎవరన్నా ఒక్కళ్ళు దొరికితే చాలు అనుకుంటాము. అప్పుడు అనుకుంటే ఇప్పుడు మంచిర్యాల వచ్చినా రాలేదా? ఇప్పుడు 1 నెల రోజులు ఉన్నా సాకెట్ వాళ్ళు వచ్చారు, నెల రోజులు అన్నం పెట్టి సాకెట్ వాళ్ళు వచ్చారు. అప్పుడు గంట కూర్చుండేటోళ్ళు నేను. సో మన ఆలోచనలు మంచిగా ఉంటే దేవుడు ఎక్కడో ఒక చోట ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద టీం అయింది ఈరోజు. మంచిర్యాల టీం అంటే చాలా పెద్దగా అయిపోయింది. మనందరికీ పెద్ద గురువు మైసూర్లో ఉన్నాడు. ఈ వెస్టీజీ కంపెనీ ద్వారా సార్ ఇన్కమ్ చెప్తే చాలా మంది భయపడతారు. ఎందుకంటే సార్ ఒక పెద్ద టీము, ఇది బిజినెస్. ఎంత పెద్దగా టీం ఉంటే అంత ఇన్కమ్, ఎంత చెట్టుకు అంత గాలి. ఓకేనా? ఇప్పుడు నాది ఇక్కడ పెద్దగా, నాకు ఏపీ తెలంగాణలో 1 లక్ష మంది టీం వచ్చింది. నెలకు ఒక 10 కోట్లు బిజినెస్ వస్తుంది, నా టీం బిజినెస్. నేను ఒక్కడిని చేస్తున్నా సార్ అంతా. నేను ఒక 2-3 వేలు ఇంట్లో కొనుక్కుంటాను. నాకు పొలం లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. వ్యవసాయానికి ప్రోడక్ట్లు నాకు అవసరం లేదు, నేను తీసుకోవాలి. కానీ నా టీంలో చాలా మంది వ్యవసాయానికి వాడి వాళ్ళు నాకు చెప్తున్నారు, సార్ నేను పత్తికి వాడినా బాగుంది, మిర్చికి వాడినా బాగుంది. మొన్న మన సినిమా హీరో బ్రహ్మానందం హైదరాబాద్ మైనాబాద్ ఉంది, చేవెళ్ళ రూట్లో 18 ఎకరాల పొలం ఉంది. నేను మన వికారాబాద్ మీటింగ్కి వెళ్తుంటే కార్లు చెప్తున్నా, కార్ డ్రైవర్ మన పైలట్ అవుతాడు, సార్ ఇది బ్రహ్మానందం పొలం అంటే. మీకు ఎట్లా తెలుసు అన్న? అందులో పనిచేసే వాళ్ళు మన వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరు కొంచెం దగ్గర వాళ్ళు సార్. అలా మనం మునగ చెట్లు 20 చెట్లకు వాడిచ్చినట్టు, ఫస్ట్ మునగ చెట్లకి. అక్కడ రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత మన అగ్రి గ్రాన్యువల్స్ ఇవన్నీ వాడిన తర్వాత ఇప్పుడు 470 కొబ్బరి చెట్లకు వాడుతున్నట్టు బ్రహ్మానందం హీరో. రిజల్ట్ బాగుంది. అక్కడేదో బ్రహ్మానందం వాడిందని నేను మిమ్మల్ని మోటివేషన్ చేసి మీకున్న 10 ఎకరాలు కొనమని నేను చెప్పట్లే. ఎన్ని ఎకరాలు వాడాలి? చాలు. ఎకరాలు నీకు మంచిగా అనిపిస్తే నీకు తాను. ఎంత నిజాయితీ ఉందో చూడండి కంపెనీలో. ఐడి ఫ్రీగా ఇస్తుంది, 1 ఎకరాకు ట్రై చేయమని చెప్తున్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళలో చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. షుగర్లు బీపీలతో బాగా బాధపడేవాళ్ళు. ఇది మన మెడిసిన్ కాదు, ఒక బలమైన ఆహారం, శక్తినిచ్చేది. ఇప్పుడు ఒక మొక్కకి ఎరువు వేస్తే మంచిదా కాదా? సింపుల్. ఇది కూడా అంతే.
మన ప్రొడక్ట్లు కూడా ఎరువు లాంటి అనమాట, మన బాడీకి పనికొచ్చేవి. ఇప్పుడు నాకు వెస్టీజ్ మీద నమ్మకం వచ్చింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు నేను వెస్టీజ్లో సప్లిమెంట్స్ వాడుతున్నా. అక్కడ కనిపించిన సప్లిమెంట్స్ అన్ని ఎన్ని వాడానంటే ఇప్పుడు దగ్గర వెస్టీజ్లో ఎన్ని తయారైనయో అన్నీ వాడుకున్నా. ఒక లేడీస్ సంబంధించి వాడలే, అవి వద్దామని చెప్పారు ట్రైనర్లు. వాడకూడదు సార్, చెత్తవారి బ్యాగ్స్ అయ్యి మా చారీ సార్ కూడా ట్రైనర్. లేడీస్కి చెత్తవారి బ్యాగ్స్ అని ఉందమ్మా, మీరు బిజినెస్ చేస్తారా లేదో అది ఒకటి వాడుకోండి, మీకు చెత్తవారికి చాలా ప్రాబ్లమ్స్కి అది పరిష్కారం అంట. నేచురల్ సప్లిమెంట్ అది, ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ దానిమ్మ ఎవరు తినాలి సార్? అందరు తినచ్చలేదా? సేమ్ మనకి కూడా అంతే ఇంచుమించు. యాపిల్ దానిమ్మలో పోషక విలువలు వస్తాయి బాడీకి, ఇది కూడా అంతే. సప్లిమెంట్స్ ద్వారా పోషక విలువలు ఎలా తయారవుతాయి తెలుసుకోండి. అనుమానం ఉంటాయి సార్ ఈ ప్రోడక్ట్ దేంతో తయారవుతుంది తెలుసుకుంటే మీరే వాడతారు. తెలియకుండా వాడాలంటే తెలియదు. అట్లా ఈ ప్రోడక్ట్లు దేని ద్వారా తయారవుతాయో నేను మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకొని అని ఇవన్నీ నాకు కావాల్సినవి కదని అప్పుడు నేను వాడుకుంటున్నాను. నన్ను చూసి నా మిస్సెస్ వాడుతుంది, మా పిల్లలు వాడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంట్లో పోతే ఒక 20-30 రకాల సప్లిమెంట్స్ డబ్బాలు కనపడతాయి. పోనీ మా ఇల్లే ఉన్నాయని చూస్తే ఇప్పుడు ఇళ్ళలో ఎవరింటికి పోయినా సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి. అందరికీ ఇండైరెక్ట్గా ఆరోగ్యం వస్తుంది. 8 సంవత్సరాల నుంచి దాపాలు పోలేదంటే వచ్చినట్టే కదా, హెల్త్ హ్యాపీగా. ఆరోగ్యం మహాభాగ్యం. పెద్దలు ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది వెస్టీజ్లో. డబ్బు రాదు నీకు జాయిన్ అయినమ్మంటే, ప్రోడక్ట్ వాడుకో, హెల్త్ వస్తుంది. మీటింగ్కి రా, ఇట్లాంటి ఒక 10 మీటింగ్కి రా, నీ మైండ్లో ఉన్న మొత్తం ఏమైనా ఉంటే. కొంతమంది 1-2 మీటింగ్లో సార్ ఎక్సలెంట్ సార్ అని వెళ్ళిపోతారు. మా ఎల్ఐ సార్ లాంటి పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు. కొంచెం అనుమానం ఉండేవాళ్ళు ఒక 5-6 మీటింగ్లు పడితే కానీ చక్కగా రాదు. అంటే ఎన్ని డౌట్లు క్లియర్ కావు. చాలా ఉంటాయి, ఇట్లెట్ వస్తాయి, అట్లెట్ వస్తాయి, డూమ్ డబ్, దీనికి ఆ సర్టిఫికేట్ ఉందా, ఈ సర్టిఫికేట్ ఉందా. ఏ సర్టిఫికేట్ కావాలి సబ్బు పేస్ట్ వాడటానికి? ఏ సర్టిఫికేట్ లేకుండా 20 సంవత్సరాల నుంచి నడుతుందా? www.mywestage.com వెళ్ళి ఒకసారి కొట్టుకో. కంపెనీ కూడా అవార్డులు, రివార్డులు, సర్టిఫికేట్లు, ఎన్ని దేశాల్లో ఉంది, డేటా మొత్తం ఉంది అక్కడ. అంత ఉంది. నువ్వేమో పైసలు కడుతున్నావా? ఒక చేపత్తాను పేస్ట్, ఒక ఆయిల్ కొనుక్కోనుకో. దానికి ఏదో చాలా మంది సెర్చ్ చేస్తాను, నేను సెర్చ్ చేస్తాను. ఏం సెర్చ్ చేస్తున్నారో నాకు తెలియదు. ఏముంది సార్ సెర్చ్ చేయడానికి అంటే చెప్పండి. ఒక 50,000 కట్టండి మీకు 1,00,000 వస్తుందంటే సెర్చ్ చేయాలి. నిన్న మొన్న మాకు నల్గొండ జిల్లాలో ఒక కంపెనీ అతను 12 రూపాయలు నిత్యలో ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టిండు. నువ్వు 1,00,000 రూపాయలు కడితే నెలకు 12,000 వస్తుంది నీకు మిత్తి. 10 నెలలు వచ్చినాయి. 10 నెలలు అంటే 12,000 చొప్పున ఎంత వచ్చినట్టు చెప్పాలా? అది ఎక్సర్సైజ్ చేయండి బాడీ మైండ్కి. నెలకు 12,000 ఇంటూ 10 నెలలు చదువుకున్నా చెప్పండి ఎంత? నీ అసలు 1,00,000 అక్కడే ఉంది. నీకు 1,20,000 వచ్చినట్టు ఎంత లాభం వచ్చింది? 20,000 లాభం వచ్చింది, 1,00,000 అక్కడే ఉంది. నువ్వు పోయి మళ్ళీ 10 మందికి చెప్తావు లేదా? 10 మంది చేత కట్టించినావు. వాళ్ళకి సేమ్ వచ్చింది. వాళ్ళు వెళ్తే మొత్తం మొన్న ఈ మధ్య పోలీసులు ఏదో పట్టుకొని అది కేసు అయింది. 800 కోట్లు కుంభకోణం లేపేసింది. ఆ కంపెనీ పెట్టినోడు ఏజ్ 27 సంవత్సరాలే. వాడికి అన్ని తెలివితేటలు మరి కడుపులోనే నేర్చుకొని వచ్చిండో ఏమో తెలియదు. 800 కోట్లు మందిని ముంచిపోయాడు. పోలీస్ స్టేషన్కి ఎంత పోయిందా, ఎవరెవరో లాయర్లో కేసులు ఎక్కడెక్కడో ఎవరెవరు తింటారో ఏమో. అసలు కట్టిన వాళ్ళకి ఏమైనా వస్తాయా? చెప్ప చేతిపోతుంది కట్టిన వాళ్ళు. ఇట్లాంటి పనికిమాలిన కంపెనీలు కొన్ని 100 కంపెనీలు వచ్చి జనానికి ఏదో ఎర చూయించి లాక్కొని పోతాయి. వెస్టీజ్ కంపెనీ 21 సంవత్సరాలకు వెళ్ళి నిజాయితీగా, నీతిగా నాలాంటి కొన్ని వేల లక్షల మంది పేద బిడ్డల జీవితాలను మార్చిన కన్నతల్లి లాంటి కంపెనీ వెస్టీజ్ కంపెనీ. గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువు, కుల, మత, ప్రాంతాలను అడుగుతుందా? అందరినీ అర్థం చేర్చుకుంటుంది. రిటైర్డ్ అయిన మా ఏఎస్ఐ గారిని చేర్చుకుంది. డిగ్రీ స్టూడెంట్ జ్యోతి మేడం చేసుకుంది. వెస్టీజ్ ఎంబీఏ స్టూడెంట్. అందరినీ ప్రేమతో వెస్టీజ్ దగ్గర తీస్తా ఉంది. ఎవరు కష్టపడితే వాళ్ళకి ఎంతో అంత ఆదాయం వస్తుంది. ఎంత నిజాయితీ ఉందో చూడండి కంపెనీ. ఒక్క మాట అబద్ధం లేదు ఇక్కడ. ఎవరిని మనం దోసుకోవట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఇదిగో ఈ హెల్త్ ప్రోడక్ట్లు ఉన్నాయి, నమ్మకం ఉంటే తీసుకో, లేదంటే నమ్మకం వచ్చినప్పుడు తీసుకో. లేదంటే ఇంట్లో ప్రోడక్ట్లు ఆయిల్, బండలు తుడిసేది, బట్టలు ఉతికే లిక్విడ్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇవి తీసుకోండి కావాలంటే. వెస్టీజ్ గొప్పతనాన్ని తెలుసుకో ఫస్ట్, వదిలేయకుండా, లైట్గా తీసుకోకుండా. ఒక 6 నెలలు మాతో జర్నీ చేయండి, మీకు ఎంతో కొంత వస్తాయి. ఎప్పటిదాకా వీళ్ళు ఇంకో మాట్లాడేదారు పర్లేదు. చాలా మందికి ఎక్కువ వస్తుంది నెలలో 20,000, 30,000, 40,000, 50,000. వెస్టీజ్ లేకుంటే అందరికి వచ్చేదా సార్ ఇన్కమ్? వాళ్ళకి పోయి నాకు వచ్చేదా? నాకు 30,000 బతికే. ఈరోజు నెలకి 15-15.5 లక్షలు వస్తున్నాయి నాకు నెలకి. పట్టచ్చా లేదా? మీకు వచ్చినా నాకేమో ఇస్తున్నారు అనుకుంటున్నా?
మీకేం ఇయ్యను కానీ మైండ్ సెట్ మార్చి నిలబెడితే నీకు లక్ష వస్తే నీ జీవితం బాగుపడుతుంది. నేను ఇస్తే ఒకరోజు తాగుతావు, తలకు పోసుకుంటా, లేకపోతే తింటావు, ఎంజాయ్ చేస్తావు, దావత్ చేసుకుంటావు. మా గురువు చెప్పాడు, బెంగళూరులో ఉంటాడు పెద్ద గురువు మైసూర్ సుబ్బయ్య శెట్టి గారు ఉన్నారా సార్? ఒకసారి గురువు గారు ఫోటో వేయండి. ఆ మహానుభావుడు రేపు మంచిర్యాలకు వస్తున్నాడు. నెక్స్ట్ మంత్ నెలకి 46 లక్షలు తీసుకుంటే మహానుభావుడు ఉన్నారా సార్? ఒకసారి ఫోటో చూడండి, కొత్త వాళ్ళు రేపు అక్కడ చూతురు. ఉందా లేదా? అది కావాలన్నప్పుడు రాదు. మనం ఆసిఫాబాద్ పోవాలంటే కాగజ్ నగర్ బస్సు వస్తుంది, కాగజ్ నగర్ పోవాలన్నప్పుడు ఆసిఫాబాద్ బస్సు వస్తుంది. గురువు గారికి ఒకసారి అందరం క్లాస్ కొడతాం. గొప్ప వ్యక్తి, మహానుభావుడు. థ్యాంక్ యూ. నేను ఎవరు ఉంటే మన తాత 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 ముత్తాత మెసేజ్లో మీకు కూడా ముత్తాత అవుతాడు. ఈయన నుంచి మన వంశం వచ్చింది. ఓకేనా? మన తాతనే గౌరవించగల, ఆ తాతలు నాన్న కూడా గౌరవించాలా. గొప్ప వ్యక్తి. 46 లక్షలు తీసుకుంటాడు. 9 భాషలు నేర్చుకున్నాడు. తెలుగు కూడా నేర్చుకొని తెలుగులో మనందరి కోసం ట్రైనింగ్ ఇస్తున్నాడు. వచ్చే నెల 11వ తారీఖు మంచిర్యాలకు, 10వ తారీఖు భూపాలపట్నం ఛత్తీస్గఢ్. मेरा हिंदी नहीं आता, उनकी आता मेरा बॉस की సార్ చేత అక్కడ ట్రైనింగ్ ఇప్పించాలి తీసుకుపోతాము. ఓకేనా? భూపాలపట్నం. ఈ లోపు మీకు కూడా ఎవరైనా అక్కడ ఉంటే జాయిన్ చేయండి. జాయిన్ చేయాలి. బిజినెస్లో మీటింగ్ పట్టుకురావాలి. మీటింగ్ పట్టుకురాకపోతే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నావు. స్కూల్కి పోకపోతే లక్షలు అవుతాయా? అడుగు గురువు గారు. బాద్షా ఏ పాత్ర ఇచ్చినా సరిపోతుంది. పర్సనాలిటీ 7 అడుగులు ఉంటాడు హైటు. ఎస్టీజీ కంపెనీలో 13 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఈ కంపెనీలోకి రాకముందు జాబ్ చేసే వ్యక్తి 1,50,000 శాలరీ. చాలా మంది నాకు టైం లేదు, నేను బిజీ, నేను ప్రిపేర్ అవుతున్నా, నేను పొలిటికల్లో ఉన్నా, తెలియనప్పుడు ఈ మాటలు. ఎస్టీజీ కంపెనీ గొప్పతనం తెలుసుకొని వచ్చిండు. ఇప్పటి నుంచి సార్ బతికొన్ని రోజులు చేయకపోయినా డబ్బు వస్తుంది. కానీ మనలాంటి పేదలందరినీ ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలని ఎప్పుడూ మీటింగ్స్ పెడతా ఉంటారు మహానుభావుడు. గొప్ప వ్యక్తి. నిన్న మాకు ఒంగోలు సుమారుగా ఒక 5 మీటింగ్లు పెట్టిండు. 5 మీటింగ్లు కలిపి ఒక 3,500 మంది అటెండ్ అయ్యారు గురువు గారి ట్రైనింగ్. ఆయన చూస్తేనే చాలా మంది చేంజ్ అవుతారు. ఇప్పుడు మా కుమారన్న వీళ్ళందరూ మారింది ఎక్కడంటే గొప్ప ఆయన చూసిన తర్వాతే ఢిల్లీ హెడ్ ఆఫీస్కి వచ్చిండ్రు కుమారన్న స్టార్టింగ్లో. మళ్ళీ మేబీ రేపు జనవరిలో ప్లాన్ చేస్తారు ఢిల్లీ హెడ్ ఆఫీస్కి వెళ్ళొద్దాం. ఎంతమంది వస్తారో చూడండి. వస్తారా? చాలా యువరక్తం వచ్చింది పార్టీలో. వీళ్ళందరికీ హెడ్ ఆఫీస్ చూపించాలి. ఢిల్లీ గౌతమ్ బాలిని కలుగుతాం అక్కడ. జనవరిలో ప్లాన్ చేద్దాం. అది ఓకేనా? వెస్టీజ్ ఎంత కావాలన్నా ఉంది. గడ్డపాలు ఇచ్చిండ్రు, ఆ గని నీకు ఆ దగ్గరే ఉంది. తవ్వుకోలేకపోతే ఎవడో తవ్వి పెట్టాలంటే ఎవడు నీకు తవ్వి పెట్టడు, ఎవడు వాడే తవ్వుకుంటాడు. అవునా కాదా? నాతో చాలా మంది జాయిన్ అయ్యారు. మీటింగ్కి రాలా. వాళ్ళు నెగిటివ్ మైండ్తో ఉన్నారు. ఆయన చెప్పేది ఏం చెప్పేది నాకు అంతా తెలుసు అనే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు సక్సెస్ వచ్చిందా వాళ్ళకి? రాలా, అక్కడే ఉన్నారు. వెస్టీజ్లో జాయిన్ అయ్యారు. లేదు ఎంఎస్ఆర్ అప్పుడు జాయిన్ అయినా ఏం ఉపయోగం బాలరాజు నీ వల్ల దేశానికి? ఎంఎస్ఆర్ తోటి జాయిన్ అయినా ఏం ఉపయోగం నీ వల్ల? నువ్వు బాగుపడదు లేదు, నలుగురిని బాగుపరిచింది. వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. నువ్వు సక్సెస్ అయ్యంటే నిన్ను చూసి ఒక 100 మంది మారేటోళ్ళా కాదా? ఎంఎస్ఆర్ చూసి ఈరోజు కొన్ని 1000 మంది మారుతా ఉన్నారు. సక్సెస్. నా ఫోటో ఈరోజు కర్ణాటక, తమిళనాడులో కూడా చాలా మంది యూజ్ చేసుకుంటారు. ఎంఎస్ఆర్ నెలకెంత? 15 లక్షలు, 15.5 లక్ష. వెస్టీజీ ఉందా లేదా? దమ్ము మన దగ్గర ఉండాలి. కంపెనీలో ఉంది. తోగుకుంటే దమ్ము మన దగ్గర ఉండాలి. అది ఎలా వస్తుంది? సాధన చేయాలి. ఊరికే వస్తుందా? ఊరికే 10 లక్షలు అంటే ఎవరికి రాదు. నాకు గాలి వాటంలో రాలా, లేకుంటే డ్రా తీస్తే రాలా, లేదు ఎమ్మెల్యే రికమెండేషన్ సర్టిఫికేట్ ద్వారా రాలా, లేదంటే ఏదైనా రిజర్వేషన్లో రాలా. చెమటను రక్తంగా మార్చి కష్టపడ్డ వెస్టీజ్ని గుండె నిండా నింపుకొని వెస్టీజ్ ప్రాణం ఇస్తారని చెప్పి పనిచేశారు. ఈరోజు 1,00,000 మంది టీం వచ్చింది నాకు దేవుడి దేవాత, దేవుడి ఆశీస్సులతో. నా టీమే నా బలం. ఈరోజు 1,00,000 మంది. ఈ 1,00,000 మంది పెరుగుతా తగ్గుతా? రేపు జనవరి తర్వాత నా ఇంకో ఇప్పుడు 15.5 లక్ష. జనవరి తర్వాత ఇదే స్టేజ్ మీద మాట్లాడతా 20 లక్షలు క్రాస్ అవుతుంది ఒక నెల ఇన్కమ్. అవునా? చాలా యాక్టివ్గా ఉన్నా మీరు? కొద్దిగా యాక్టివ్గా ఉండండి. దేవుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. అవునా కదా?
ఇప్పుడు నిద్రపోతా ఉంటే మళ్ళీ ఎప్పుడో నిద్రపోతాడు. జర హుషారుగా ఉండండి. ఎవరిది? నాది. లోపల రక్తం మరగాలి. ఇంత మంచి అవకాశం ఒకళ్ళ హాని చేయకుండా నీతిగా నిజాయితీగా కష్టపడితే డబ్బు వచ్చేది. కావాలా వద్దా? కష్టపడితే వచ్చే డబ్బు కూడా వద్దు అంటే నువ్వు ఏడుకో ఒకటే, పైకి పోయినా ఒకటే. లేదు మరి ఏం ఉపయోగపడి వాళ్ళ భూమికి సంపాదించాలి. నీ దగ్గర బాగా డబ్బు ఉంది, 10 మందికి మంచి చేయి, అన్నం పెట్టి అన్నదానం చేయి, గుడి కట్టి గోపురం కట్టించు, లేదా మీ ఊరికి ఒక వాటర్ ట్యాంక్ చేయి, లేదా ఊరికి ఏదైనా ఒక స్కూల్ పిల్లలకి హెల్ప్ చేయి. నేను ఎక్కడ టీవీలో చూసా, హీరో సూర్య 20 సంవత్సరాల నుంచి ఏదో స్కూల్ పెట్టి పేద బిడ్డలు తీసుకొని చదివిస్తున్నట్ట. ఇంజనీర్లు డాక్టర్లు తయారు చేసిండు. 57 మంది డాక్టర్లు అంట, ఇంజనీర్లు తయారు చేసిండు, చదివించి ఆయన సొంత డబ్బులతో సంస్థ పెట్టి. నిన్న కమల్ హాసన్ కళ్ళమట్టి నీళ్లు పెట్టుకున్నాడు ఆ కార్యక్రమానికి వెళ్ళి. అదిగా జీవితం అంటే. నేను తిన్నా, నేను బండినా, నేను తాగినంటే ఏం ఉపయోగం? బండితో తింటే నలుగురికి ఆనందాన్ని నింపాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు 15 లక్షలు వస్తున్నాయి. 2023 జనవరి నుంచి నా ఇన్కమ్ 10 lakhs క్రాస్ అయింది. 2023 జనవరి నుంచి. 2023 అంటే సంవత్సరం 12 నెలలు, 24 సంవత్సరం 12 నెలలు, 24 నెలలు 2 సంవత్సరాలు కలిపి ఇప్పుడు 2025 ఇది 7వ నెల 8వ నెల వచ్చింది. 7 నెలలు అయిపోయింది. 24 ఒక 7 నెలలు 31 నెల అంటే 23 నుంచి ఇప్పటి వరకు 31 నెల అయింది. 31 నెల ఇంటూ నా ఇన్కమ్ 12, 13, 14, 15, 16, 18 కూడా వచ్చింది. యావరేజ్గా 12 లక్షలు వేయండి. క్యాల్కులేటర్ కొట్టండి. 12 లక్షలు ఇంటూ 31 నెల ఎంత అవుతుంది చెప్పండి? 3,72,00,000. సాధించిన అది ఎంతో కొంత. క్లాస్ కొడితే నా పార్టీలోకి వచ్చినట్లు కాదు. థ్యాంక్ యూ. కొట్టమాకండి, నాకేమవుతుంది. మీరు ఉండేవాళ్ళు అట్లా ఉండండి. ఏదో బ్రహ్మాండం ఉంటారు కదా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకున్నా ఎవరి కర్మ. ఎందుకంటే మన పుట్టిన నక్షత్ర బలం అయిన కూడా కొన్ని ఉండాలి. లేకుంటే మేము లేపాలంటే మీరు లేదు. గ్రహాలు అది బయలుసారి బాగా తెలిసి మధ్య మా తోటి 1 year నుంచి జర్నీ చేస్తున్నారు. 3,72,00,000 జస్ట్ 2023 నుంచి ఇప్పుడు దాకా పోయిన నెల వరకు. ఇది కూడా లేవేలా. అంతకుముందు నాది 4, 3, 5, 6, 7 అవన్నీ ఉన్నాయి. ఒక 5 కోట్ల పైన ఉంటుంది మినిమం వైట్ మనీ. ఒకటి ఇందాక చెప్పిన ఫైనాన్స్ కంపెనీ కూడా సంపాదించున్నాడు డబ్బులు. ముంచి సంపాదించిందా మంచి చేశా? ఎంఎస్ఆర్ 5 కోట్లు ముంచి చేసిందా మంచి చేశా? ఎంఎస్ఆర్ లేకపోయినా 1,00,000 మంది గుండెల్లో ఉన్నాడు ఈరోజు. వెస్టీజ్ ద్వారా మంచి చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఎంతో మందికి లైఫ్ ఇస్తూ చాలా మంది ఇళ్ళలో నా ఫోటో పెట్టున్నారు. ఎందుకు పెట్టిందో అంతా నేను ఏం చేశానంటే, లేదు సార్ మీ మాటలు వినకపోతే నేను మారేటోని కాదు. ఈరోజు నాకు చిన్న జీవితం, ఈరోజు నాకు నెలకు 1,00,000 వస్తున్నాయంటే నాకు ఆ దేవుడు కాదు, మీరే మాకు దేవుడు, మనిషి రూపంలో దేవుడు అని ఫోటో పెడితే నేను ఆశ్చర్యపోతాను. ఇది నాది కాదు దేవుడా, అంత పెద్ద స్థాయికి నన్ను పోలేదు. ఇది మొత్తం వెస్టీజ్ కన్నతల్లి లాంటి కంపెనీకి చెందాలని నేను కోరుకుంటాను. ఎక్కడ వెస్టీజ్, ఎక్కడ నా పరిస్థితి కరెక్ట్గా నాకు ఒక 4-5 సంవత్సరాల క్రితం బయట విలువ లేదు, మా ఇంట్లో కూడా పెద్ద విలువ లేదు. ఇంట్లో ఏ విలువ ఉంటుంది? మా భార్య బంగారం తెచ్చిపోయి బ్యాంకులో పెట్టి అది అక్కడికే పోయింది. మిత్తి కూడా కట్టడానికి లేదు, పైసలు లేవు. నేను రెస్పెక్ట్ ఇస్తారా మనకి? ఏదో పెట్టాలి కాబట్టి చేసుకున్న పుణ్యాలుగా ప్లేట్లో పెట్టి అటు నూకేవాల్సింది. నైట్ 10 గంటల తర్వాత పోతే ఏం పొడిసి వచ్చినా పెట్టుకొని తినిపో. ఇప్పుడు ఇంట్లో కాదు బయట ఎక్కడికి పోయినా ఎంఎస్ఆర్ మా ఇంటికి వచ్చిందంటే వాళ్ళ అడావుడి ఎక్కువై నేను పోవట్లేదు. కొన్ని నెలలకి నాకు అడావుడి కొద్దిగా నచ్చదు అనమాట. బిల్డప్ లేదు నాకు. సింపుల్ సిటీగా ఉంటాను. నేను ఉంటా ఎప్పటికి కాదు, ఎప్పటికి ఇట్లా ఉంటాను. నేను ఇప్పటికీ టీవీఎస్ 50 బండి మీద పోకుండా పోతాను. ఇప్పుడు మీరు ఎవరైనా టీవీఎస్ 50 వస్తే ఆ పోరం కాగజ్ దాకా పోతాను. లేదు ఒక ట్రాక్టర్ ఉంది సార్ అన్నా చిన్న ట్రాక్టర్ మీద పోతాను. అది దేవుడు నాకు ఇవ్వలే. ఎంత సింపుల్గా ఉండాలని అట్లా ఉండటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ మనిషికి ఆహం వస్తుంది. డబ్బు వచ్చేసరికో, ఈ దండలు వేసేసరికో, అందరూ లేపేసరికో అది రాకుండా కాపాడుకోవాలని ఎప్పటికప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటాను. నేను మొన్నటి దాకా నార్మల్ మనిషిని, ఎప్పటికీ అట్లే ఉండాలి. అవునా కదా సార్? ఈ పదవులు ఇవన్నీ అశాశ్వతం, శాశ్వతం కాదు. రాజులు రాజ్యాలే పోయిన మనం ఉన్నన్ని రోజులు మంచి చేసుకోవాలని కంకణం కట్టుకొని, ఇప్పుడు నాకు డబ్బు వస్తుంది, బాస్ ఎవరు లేరు, ఒక 5-6 నెలలు నేను ఇంట్లో ఉన్నా డబ్బు వస్తుంది. ఇప్పుడు చాలా మంది నన్ను అంటారు, నీకేం కష్టపడ్డావు, నువ్వు పని చేయకుండా డబ్బు వస్తుంది కదా, నీకెవరు బాస్ లేరు కదా, నువ్వు ఎందుకు ఇంకా 30 రోజులు పని చేస్తున్నావు అంటే నేను సమాధానం మనసుకు చెప్పుకోవాలి. అవునా కాదా?
ఆరోగ్యం బాగుంది. ఏదైనా మనం బెడ్ మీద పడుకుంటే పోలేకపోతే, కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా మనం ఎగ్గొట్టిపోయి ఎక్కడో నాకు డబ్బు వస్తుంది, నాకు వచ్చిందని చెప్పేసి ఇంట్లో పడుకుంటే అది మనసాక్షికి బాగలేదు. అందుకని నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు మీటింగ్లు పెడతా ఉన్నాను. నిన్న నా మీటింగ్స్ గద్వాల అవతల మల్దకల్, సార్ గూగుల్లో కొట్టండి, మల్దకల్ టు ఆసిఫాబాద్ కొట్టండి, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది. నిన్న ఈ టైంలో అక్కడ 3 మీటింగ్స్ పెట్టి నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. రేపు పొద్దుగాల హైదరాబాద్ మీటింగ్. ఇట్లా నా నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామి జరుగుతుంది అక్కడ. ఈ శ్రీనివాసులు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం. 30 days జ్వరం లేదు, చలి లేదు, ఎండ లేదు, వర్షం లేదు. 49 డిగ్రీల ఎండలో ఒకసారి అనుకున్నా, బిడ్డ నువ్వో నేను తేలిపోవాలనుకున్నా. యుద్ధమా విజయమా వీర మరణమా? 49 డిగ్రీల ఎండల్లో కూడా ఎంఎస్ఆర్ ఏ రోజు మీటింగ్ ఆపలే. ఇదే ఆసిఫాబాద్ ఒకసారి నాకు ఫీవర్ వచ్చింది, బైక్ మీద రవి నేను తిరిగి 3-4 మీటింగ్లు పెట్టాం. ఆ రోజు ఆ ఫీవర్ కూడా పారిపోయింది, మొండోడు తగ్గేటట్లేదని చెప్పేసి. ఏడికి బాగా ఫీవర్ వస్తే ఏమవుతుంది, మీటింగ్లు అయితే ఆప, ఏమన్నా రాని మీటింగ్ పెట్టాల్సింది. మీటింగ్లు అంటే నాకు పిచ్చి. చేపను నీళ్ళ నుంచి తీసేస్తే అది అరగంట కూడా బతకలేదు. నాకు కూడా మీటింగ్లు లేకుంటే బతకలేదు. అందుకే రోజు మీటింగ్స్. నాకు సంక్రాంతి లేదు, శివరాత్రి లేదు, ఉగాది లేదు, రంజాన్ లేదు, క్రిస్మస్ లేదు, గుడ్ ఫ్రైడే లేదు. ఎవరు ఏ ఫ్రైడేలో చేసుకోండి, నేను మాత్రం వెస్టీజ్ మీటింగ్ పెట్టాలి. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి కొంచెం మార్చాలి అనుకుంటా. మీటింగ్ లేనప్పుడు 500 మంది వచ్చారు, మీటింగ్ ఉన్న వాళ్ళు పెట్టి 100 మంది రారా చాలా నాకు అనుకుంటా. నా పాలసీ అది. ఒక భక్తి భావంతో చేస్తాను, ఇది బిజినెస్ లాగా చేయట్లేదు. బిజినెస్ కోణంలో చేస్తే ఇప్పుడు నేను రెస్ట్ తీసుకున్న 3 లెక్క అయితే 4-5 కోట్లు సంపాదించుకున్నా, గౌరవం వచ్చింది, పేరు వచ్చింది, రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను నెలకు 10 రోజులు వచ్చి మీటింగ్లు పెట్టి హడావు డూమ్ డామ్ చేసుకుని ఇంట్లో పడుకున్నా ఏం కాదు. అంటే షో చేయాలంటే అవునా కదా? మారుమూల పల్లెటూరులకు వచ్చి వర్క్ చేస్తున్నా. కేరే దానికి కూడా రావాలని ఎదురు చూస్తున్నారు. రేపు వద్దా? నేను వచ్చి మీకు ఏం పోను, కానీ ఎంఎస్ఆర్ సార్ వస్తే ఒక ధైర్యం. బెజ్జూరు పోయినాం, మన ఇక్కడ మీటింగ్ ఎక్కడ ఇది పై తిరిగాని పోయినాం, వాల్మీడి పోయినాం, కవటాలు పోయినాం, రేపు భూపాలపట్నం పోతున్నాం, సిరివంచి పోయినాం, చెన్నూరు పోయినాం. చెన్నూరు అవుతాం మన ఆర్ఎంపీ శ్రీనివాస్ దేవుడు, కోటపల్లి నీల్వాయి. ఎంఎస్ఆర్ తిరగని గడ్డలేదు. శక్తి ఇచ్చిండు, మంచి మైండ్ ఇచ్చిండు, పని చేస్తున్నాడు. చాలా మంది నన్ను డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటున్నారు. డబ్బు పిచ్చి కాదు, ప్రజలకు సేవ చేయాలనే పిచ్చి ముదిరిపోయింది నాకు. చాలా మంది కొంచెం జర డబ్బు ఉన్నాడో, జాబ్ ఉన్నాడో, 1 లక్ష ఉన్నాడో, చిన్న వాళ్ళు చెప్తే మారదు. జర ఎంఎస్ఆర్ దెబ్బ పడుతున్నా కొంచెం మారుతున్నాడు. 15 లక్షలు పైన చెప్పు, నీదెంత అంటే ఒకటే మాట ఉందా ఇక్కడ? 15 నేను పని చేస్తాను కదా, నా కడుపు నిండలా, ఇంకా చెయ్యాలి ముందుకెళ్ళాలి మనిషి. మరి నువ్వు 1 లక్షతో మొత్తం అయిపోయినట్టుగా సాధించినట్టుగా ఫీల్ అయితే ఎట్లా? ఏదో ఒక విధంగా మారుతున్నారు మనుషులు. నా టీంలో కొన్ని 1000 మంది కానిస్టేబుల్, కండక్టర్, టీచర్, లెక్చర్, ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నా ఇన్కమ్ చూసి మారింది. మాటలు కాదు, మాటల తర్వాత కావాలా వద్దా? సాధించిన దానిని చూసి మురిసిపోకూడదు. సాధించిన ఓకే అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మనిషి ఎప్పుడు పారే నదికి వాల్యూ ఉంటుంది, పారకుండా ఎంత మంచి నీళ్ళు ఉన్నా దానికి వాల్యూ. నీకు కూడా ఎప్పుడు అప్డేట్ అవ్వాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలి. ఏదో ఒక జాబ్ కొట్టినో అయిపోయింది, నేను ఈయనే ఉంటానంటే కాదు, అప్డేట్ కావాలి, ముందుకు వెళ్ళాలి. మనందరం చైతన్యం అవుతాం. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత అందరూ బాగుపడతావా లేదా? పడచ్చా లేదా? అవకాశం ఉంది, ప్రయత్నం చేద్దాం. ఏమీ లేనప్పుడు నిలబడ్డ నేను ఈరోజు 1 లక్ష మంది సామ్రాజ్యాన్ని తయారు చేసావు, 100,000 మంది ఇన్కమ్ తీసుకుంటే లీడర్లు తయారు చేసినావు. ఎవరికే రాలా, ఎవరు పుట్టలా, తయారు చేస్తా ఏంటి? ఏదైనా స్కూల్లో ర్యాంకర్లు వస్తారా, తయారు చేస్తారా? ఇప్పుడు మా టీంలో కూడా 1000 మందికి డబ్బు వస్తుంది అంటే దాని వెనకాల ఆలోచన, విజన్, వ్యూహం, త్యాగం, పోరాటం ఇవన్నీ చేస్తే ఇంతమంది లీడర్లు వెలుగుతున్నారు. ఇక్కడ మీరు కూడా వెలుగుతారా లేదా? 1 ఇయర్ డిసైడ్ చేయండి. మీరు కూడా దేవుడు అవకాశం ఇచ్చిండు, నేను వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. 10 సార్లు ఉద్యోగం రాసినావు, రాలా, వెస్టీజ్ 1 లక్ష ఇప్పిస్తాం 1 ఇయర్లో. ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే నేను చాలా మంది నిరుద్యోగులకు అదే చెప్తా ఉన్నా, సార్ నాకు 1 మార్కులో డిఎస్సి మిస్ అయ్యిందని నీ అదృష్టం బాగుంది పో అని చెప్తాను. నేను మిస్ అవ్వటం నీ అదృష్టం, వెస్టీజ్ పట్టుకో. నీకు అది జాబ్ వస్తే మా మాట వింటవో లేదు, జాబ్ రాలేదు కాబట్టి ఇప్పుడు మా మాట విను. 1 సంవత్సరంలో 1 లక్ష ఇప్పిస్తాం. స్టూడెంట్లకు ఇప్పించున్నాం, ఇక్కడ మీకెందుకు రాదు? చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తాయి. ప్రజల్లో
చైతన్యం తీసుకురావాలి. వెస్టీజీ కంపెనీ మీద కొన్ని అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఇట్లాంటి మీటింగ్ ద్వారా క్లియర్ అవుతాయి కావా సార్? అందుకే సమావేశాలు పెడతా ఉన్నాం. నా దోస్తు ఒక అతను మొన్న నన్ను అడుగుతున్నాడు ఒకసారి, ఇప్పుడు కాదు కొన్ని రోజులప్పుడు, ఏ ప్రశ్న మీరు రోజు మీటింగ్లు అంటారు, సబ్బుల కంపెనీ కదా మీద అన్నాడు. జర పైసలు ఉన్నాడంటే ఒక 50 లక్షలు ఉన్నాయి. నాకు కూడా చాలాసార్లు అప్పించుండు, మితికి ఇచ్చిండు. ఒక 50 లక్షలు పైసలు ఉన్నాయి, జర ఉన్నాయి కదా. ఏమన్నా సబ్బుల కంపెనీ కదా సీన్ అన్నాడు. నవ్వుతున్నా కదా, వయసులో పెద్దోడే. అవును బాబా, అవును బాబాయ్, సబ్బుల కంపెనీ మాదన్నా. రోజు ఏం మీటింగ్లు పెడతారా జనాలకు మీరు అని చెప్తుంది. ఇంకా ఆయన కాడ ఎక్కువ వాదిస్తే ఉపయోగం ఉందా? ఏదో బతకాలి కదా బాబాయ్ అనుకుంటా బయటకు వచ్చేసి ఒక్క మాటతో కట్ చేసి. వాస్తవం ఇప్పుడు నా స్థాయి ఆయనకున్న 60 లక్షలు 3 నెలలు ఎక్కువనాది, అవునా కాదా? కానీ నేను ఎప్పుడు ఆయన కాదు పోయి నేను అది పొచ్చినా ఇది పోసిన చెప్పట్లేదు. అంత అవసరం లేదు మనకి. సబ్బుల కంపెనీ అన్నాడు. ఇప్పుడు ఒక మీటింగ్కి వచ్చి కూర్చుంటే ఇది సబ్బుల కంపెనీ, ప్రజలను డెవలప్ చేసే కంపెనీ అర్థం అవుతుంది, అవునా కాదా? సీన్ కాదు అంటున్నాడు, అప్పుడు సీన్ అనుకుంటున్నాడు. సీన్ కాదు, ఇప్పుడు ఎంఎస్ఆర్ శక్తి. ఎంఎస్ఆర్ ఇప్పుడు ఏమనంటే 1,00,000 మంది గలాలు బయటకు వేస్తాడు. ఇప్పుడు నాన్న వాడు అంటే పర్లేదు, మా టీం ముందుకెళ్ళంటే మా సార్ ఒకరి పైకి గై అంట, అవునా కదా? వెస్టీజ్. నా జీవితం మారింది, మనందరం మార్చుకున్నాం. కంపెనీ నాది కాదు, నేను పెట్టలే. మీరు ఒక్కసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆలోచించండి. ఇది వీళ్ళది కాదు కంపెనీ, మీకు ఇప్పుడు వచ్చింది. మీకన్నా ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు మేము వచ్చింది. మీరు కలిసి పని చేద్దాం. మేము బాసులు కాదు, మీకు అందరం కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ సేవ చేసుకుంటూ అందరం కలిసి డెవలప్ అవ్వాలి. ఈ సిస్టమ్ ఏంటంటే అందరం కలిసి డెవలప్ అవ్వాలి. అదే బయట అట్లా ఉండదు. రాజకీయాల్లో రకరకాల కంపెనీలో స్వార్థం ఉంటుంది. ఈ కంపెనీలో స్వార్థం లేదు. నువ్వు బాగుపడితే నాకు మంచిది. ఇంకా అట్లా అందరం కలిసి ఒక కుటుంబం లాగా, ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినో తెలియదు, ఒక ఫ్యామిలీ లాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. నాకు చెప్పు వచ్చిందంటే వీళ్ళందరూ ఆనందపడతారు, వాళ్ళకి వస్తే నేను ఆనందపడతాను. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, వెనుకబాటు ఏం లేదు. అందరూ ఒకటే, హ్యాపీగా మంచిగా కలిసిపోతాం. అందరం కలిస్తే బలం వస్తారా రాదా సార్? బలం కలిసి ఉంటే బలం. నేను ఒక్కరిని ఎంత పెట్టుకున్నా ఇది లేదు. ఇప్పుడు ఒక యూనిటీ మంది ఏదైనా కావాలంటే ఒక ఇది ఉంది. హైదరాబాద్లో మనం ఒక మీటింగ్ పెట్టాము, నారీ శక్తి ఓన్లీ మహిళలకి ధైర్యం నింపడం కోసం పెడితే ఆ వీడియో వేశారు. ఏమన్నా ఒక 15-16 వేల మంది వచ్చారు లేడీస్. డ్రెస్ కోడ్కి వస్తే అది చూస్తే మనకి అనకూడదు, ఆనందం కడుపు నిండిపోతుంది. నారీ శక్తి. ఈ కంపెనీ ఎండి గారిని పిలిచావు అక్కడికి. అయ్యా నువ్వు దేవుడు, మాకు మా ఆడబిడ్డలందరూ ఒకసారి నువ్వు దీవించాలి వచ్చని చెప్పి ఢిల్లీ నుంచి మహానుభావుడు వచ్చిండు. 15-16 వేల మంది ఒక మహిళా శక్తిలాగా వచ్చింది. ఆ వీడియో చూస్తే నాకు ఇప్పటికి కూడా జర లోపల బ్లడ్ అంతా షేక్ అవుతుంది. ఇప్పుడు చూసినా కూడా వీడియో ఎన్నిసార్లు చూసినా ఎంతమంది మహిళల ధైర్యం వచ్చింది అక్కడ. వాళ్ళలో ఎంతో మంది జీవితాలు వెలుగుతున్నాయి. ఆ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఉందా ఆ వీడియో ఉంటే ఒకసారి పేజీ